గమనిక. ఈ కార్యక్రమంలో పాత్రలు సన్నివేశాలు కేవలం కల్పితాలు మాత్రమే, ఎవరిని ఉద్దేశించినవి కావు. ఏం మల్లేశం, ఈ సంవత్సరమైనా నీ పిల్లలకు పెళ్లిళ్ళు చేసే ఆలోచన అంటూ ఉందా లేదా? ఈ ఉగాదికి ఒక్కొక్కరికి పుష్కరాల మీద పుష్కరాలు దాటిపోతున్నాయి. మన ఊరి ఆచారం ప్రకారం ఈడొచ్చిన అమ్మాయికి బయట వేయాలి, బయట వేస్తే పెళ్లి చేయాలి. అలా జరగకపోతే వారిని ఊరించి వెలివేయాలి. అంటే అది అక్కయ్య, ఇది రచ్చబండ. ఇక్కడ అక్కయ్య అన్నయ్య అంటూ వరుసలు లేవు. మంచించండి రాయడమ్మా. సరే చెప్పు, నీ కూతుళ్ళకి ఎందుకు పెళ్లి చేయలేదు? ఏం చెప్పమంటారు రాయడమ్మా? రాయడం అడిగిన దానికి సమాధానం చెప్పు. మీ ముందు నిల్చుని నేను సమాధానం చెప్పలేను, కానీ ఫ్లాష్ బ్యాగ్ చూపిస్తాను చూడండి. చూసేదేం లేదు, అమ్మాయికి ఇష్టం లేకపోతే చేసేదేమీ లేదు. చూడండి నాన్న, మీకు ఇది 100సారి చెప్తున్నాను. నేను సినిమా హీరోయిన్ అయ్యేదాకా పెళ్లి చేసుకునేది లే. అలా ఆయన పట్టుబట్టే నువ్వు పుట్టి 3 పుస్తకాలు అవుతున్నా ఇంకా పెళ్లి కాలేదు. ఊరోళ్ళందరూ నన్ను ఆడుకుంటుండ్రు. ఊరోళ్ళు ఎవరో ఏదో అనుకుంటున్నారని నా ఆశలు ఆశయాలు ఒగ్గేసి తలొగ్గి తాళి కట్టించుకోమంటావా నాన్న? వగ్గేదే లేదు, అసలు నేను తగ్గేదేలే. ఇలా తగ్గేదేలే అని ఒళ్ళంతా పెంచుకొని మీ అమ్మకే అమ్మమ్మలా తయారవుతున్నావు. నిన్ను హీరోయిన్ చేయమని అందరిని అడుగుతుంటే ఈ పర్సనాలిటీని హీరోయిన్ చేయడం మా వల్ల కాదు బాబో అని నాకు తెలిసిన డైరెక్టర్స్ కృష్ణానగర్ వదిలి రామాకృష్ణ అంటూ కాశీకి పోతామంటున్నారు, కానీ నిన్ను హీరోయిన్ చేయడం మాత్రం ఏ దిక్కుమాలను ముందుకు రావడం లేదు. దిక్కు మాలిన వాళ్ళ దగ్గరికి వెళ్తే అలాగే అంటారు, అదే దిక్కు ముక్కు ఉన్నవాడి దగ్గరికి వెళ్తే నేను చుక్కలే చూపిస్తాను. ఆ తర్వాత నాకు చుక్కలు చూపిస్తాను. ఏమండి, మన అమ్మాయికి ఏమంత వయసు ఎక్కువైపోయిందని, ఏమంత లావు ఎక్కువైపోయిందని అలా మాట్లాడుతున్నారు? ఆ రోజుల్లో నేను అలా పట్టుబట్టకే, లేకుంటే ఒక స్టార్ హీరోయిన్ కి కూతురు అయ్యి ఉండేది. నా కూతురు స్టార్ హీరో కావాలంటే పచ్చడి చేయడం ఈజీ కాదు. దీన్ని హీరోయిన్ చేయడానికి పెట్టుబడి పెట్టి దాదాపు ముందుకు రావాలి. పెట్టుబడి పెట్టేవాడు లేకపోతే ఏంటి? మా ఊర్లో నాకు పసుపు కుంకాల కింద 2 ఎకరాల జాగ ఇచ్చారు కదా, ఆ జాగలో 1/2 ఎకరం అమ్మేస్తే 6 కోట్లు వస్తుంది. నేనే ప్రొడ్యూసర్ గా చేస్తాను. మంచి హీరోని, మంచి డైరెక్టర్ని చూసి పెట్టండి. దాని అదృష్టం బాగుంటే సినిమా హిట్, ఇంకా అదృష్టం బాగుంటే ఆ హీరోతోనో డైరెక్టర్తోనో పెళ్లి సెట్టు. అయితే ఇప్పుడు దీనికోసం నేను ఏ హీరోనో డైరెక్టర్నో వెతికి చావాలన్నమాట. మీరు ఎలా చేస్తారో నాకు తెలియదు నాన్న, నేను మాత్రం సినిమా హీరోయిన్ అయ్యాకే పెళ్లి చేసుకుని చేస్తా. అలా నా పెద్ద కూతురు తాను హీరోయిన్ అయితే గానీ పెళ్లి చేసుకుని పట్టుబట్టింది. పెద్ద కూతురు పెళ్లి సరే, మరి చిన్న కూతురు పెళ్లి ఏం చేస్తున్నావు? ఆమె కూడా 25 ఉగాదులు దాటిపోయాయి. గదిలో అవుతాడేమో. దీనికి సమాధానం చెప్తావు? దానికి ఇంకో ఫ్లాష్ కట్ ఉంది, వినండి. వినేదేం లేదు. నా జీవితంలో నా కూతురు జీవితం కాకూడదు. ఇప్పుడు నీకేం తక్కువైంది, వచ్చిన పెళ్లి కూడా ఏం తక్కువైందని? ఎక్కువ తక్కువల గురించి కాదు ఇక్కడ. ఒక ఆడపిల్ల తల్లిగా నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఒక ఆడపిల్లగా నాకు కొన్ని కోరికలు ఉన్నాయి నాన్న. కోరికలు, కండిషన్లు అవేవో నా ఒక్కదానివే కావు. ప్రజెంట్ హ్యాష్ట్యాగులతో ట్రెండ్ అవుతున్నా ఆడపిల్లలవి, ఆడపిల్లల తల్లులవి. ఏమిటో ఆ యాష్ ట్యాగులతో? ఈ 7 ప్రశ్నలకు ఎవరైతే సమాధానం కరెక్ట్గా రాస్తారో వాళ్ళే సెలెక్ట్ అవుతారు. అబ్బాయికి తల్లిదండ్రులు ఉన్నారా? ఉంటే -1, లేకపోతే +1. ఒకవేళ పేరెంట్స్ ఉంటే వాళ్ళది గవర్నమెంట్ ఉద్యోగమా కాదా? వాళ్ళ ఉద్యోగంతో మనకు సంబంధం ఏంటి? ఒకవేళ గవర్నమెంట్ ఉద్యోగం ఉందనుకో పెన్షన్ వస్తుంది, ప్లస్ లేదనుకో మా మీదనే ఆధారపడతారుగా. నెంబర్ 3, పెళ్లి కొడుక్కి అక్కా చెల్లెలు ఉన్నారా లేరా? మళ్ళీ ఇదేం ఫిట్టింగు? ఆడపడుచులు ఉన్నారనుకోండి, మన అమ్మాయి ఇంటికే వస్తుంటారు, అది మనకే లాసు. ఉంటే ఆ ఇంటి అమ్మాయిలు పండగలకి, పబ్బాలకి, పుణ్యాలకి, పుర్రులకి వస్తుంటారు. అదే లేరనుకో మన అమ్మాయి మన ఇంటికే వస్తుంది. చూసింది చాలు. నెక్స్ట్. సొంత ఇల్లు ఉందా లేదా? ఎంత పెద్ద ఇల్లు ఉంటే అంత ప్లస్, లేదంటే మైనస్. అబ్బాయికి 6 అంకెల జీతం, ఉద్యోగం ఉందా లేదా? అంతెందుకు? ఏ రోజుల్లో ఉన్నారు నాన్న మీరు? ఈ రోజుల్లో పార్లర్కి వెళ్తేనే 4 అంకెలు అవుతుంది, తెలుసా మీకు? సరే మీకు అర్థం కాదు కానీ నెక్స్ట్. అబ్బాయి ఎంతవరకు చదివాడు? ఒకవేళ ఉన్న చోట ఉద్యోగం పోయిందనుకో మళ్ళీ ఉద్యోగం రావాలంటే క్వాలిఫికేషన్ బాగుండాలిగా. చివరాఖరికి నెంబర్ 7, అబ్బాయి అందగాడా కాదా? ఇందాక వచ్చిన వాడు అందంగానే ఉన్నాడు కదా. అందాన్ని ఏమైనా కొరుకుతుంటామా ఏంటి? అందులో ఉన్న మొదట 6 ఉంటే చాలు. అంటే ఇప్పుడు నేను ఈ చీటీ పట్టుకొని సూటబుల్ పెళ్లి కొడుకు కోసం దేశమంతా తిరిగి చావాలన్నమాట. మీరు ఏ చావైనా చావండి నాన్న,
నేనైతే ఎవరిని పడితే వాడిని పెళ్లి చేసుకొని చావలేను. అలా నా కూతురు పిల్లలు నా చావుకొచ్చింది. ఇలా పిల్లల్ని కానీ పెళ్లిళ్ళు చేయకుండా బతికి ఉండేదానికంటే ఏ గంగలను దూకి చావయ్యా. ఏం చేస్తావో తెలియదు. మన ఊరు ఆచారం ప్రకారం అమ్మాయికి వస్తే బయట వేయాలి, బయట వేస్తే పెళ్లి చేయాలి, లేదంటే ఊరు నుంచి వెలివేయాలి. ఒక ఆడపిల్ల తల్లిగా నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఒక ఆడపిల్లగా నాకు కొన్ని కోరికలు ఉన్నాయి నాన్న. మీరు ఎలా చేస్తారో నాకు తెలియదు నాన్న. నేను మాత్రం సినిమా హీరోయిన్ అయ్యాకే పెళ్లి చేసుకొని చేస్తా. ఇలా పిల్లల్ని కానీ పెళ్లిళ్ళు చేయకుండా బతికి ఉండేదానికంటే ఏ గంగలను దూకి చావయ్యా. భగవంతుడా, నేను బ్రతికుండి ఒక్క మంచి పని కూడా చేయలేదు. నా ఇద్దరు కూతుళ్ళకి పెళ్ళిళ్ళు చేయలేకపోయాను. ఊరు నుండి వెలువైపడ్డాను. నేను ఈ మాటలు భరించలేను. నన్ను నీ దగ్గరికి తీసుకెళ్ళిపోతాను. 1 2 1 foot back, just left side, 1 foot left, 1 foot right. ఎవడయ్యా నువ్వు? నీ చెప్పిన జాగ్రత్త చెయ్యి. నేను చెప్పినట్టు చెయ్యి, కరెక్ట్గా పడతావు. నావే నీ పెత్తని పెట్టి. నేను ఎవడో తెలుసా నీకు? నువ్వెవడవైతే నాకేంటి? ఓ సారీ, నేను తెలియదు కదా నీకు. ఐఎమ్ క్రియేటివ్ డైరెక్టర్ కళారత్న. నువ్వు కళారత్న అయితే నాకేంటి, నవరత్న అయితే నాకేంటి అయ్యా? చూడండి సార్, నేను కళారత్న అయినా మీకు అవసరం, నవరత్న అయినా అవసరం. ఎందుకు నువ్వు చావాలనుకుంటా చెప్పు? నా భార్య బిడ్డలు తాలూకా బాధలు పడలేక చస్తామనుకుంటున్నాను. నీ భార్య బిడ్డలు బాధలు పడలేక నువ్వు చద్దాం అనుకుంటున్నావు. ఎస్, యాజ్ ఇట్ ఈజ్ గా పడే విధానాన్ని వీడియో తీసి నీ సోషల్ నెట్వర్క్ అప్లై చేస్తా. అప్లోడ్ చేసిన వెంటనే నువ్వు ఉన్న పలంగా రాత్రి సెలబ్రిటీ అయిపోతావు. సెలబ్రిటీగా చచ్చిపో. ఇదే నా టార్గెట్. నువ్వు నన్ను టార్గెట్ చేసేవేటయ్యా? ఏమండి, నా టార్గెట్ కేవలం మీరే కాదు, నేను అల్టిమేట్గా డైరెక్టర్ అవ్వాలి. అది నా టార్గెట్. డైరెక్టర్ అవ్వాలంటే మంచి కథను పట్టుకోవయ్యా. కంటెంట్ డ్యూడ్ కథలక్కర్లేదు, డ్యూడ్ దొరికిందే కదా. ఆలోచించకుండా ముందుకు పదా. నేను చెప్పింది చెయ్యి. నేను చెప్పినట్టు యాజ్ ఇట్ ఈజ్ గా చెయ్యండి. అలా సస్తూ పైకి వెళ్ళి చూస్తూ ఉండండి. సచిన్ శవాన్ని కూడా సెలబ్రేట్ చేస్తాడు ఈ కళారత్న. దట్ ఈజ్ క్రియేటివ్ డైరెక్టర్ కళారత్న. అన్నట్టు మీరు ఇప్పుడు చచ్చిపోతానంటున్నారు కదా. అవును, ఇప్పుడు చచ్చిపోకూడదు. ఇక్కడ నేను చెప్పినప్పుడు చచ్చిపోవాలి. ఓ లాభం లేదు. మరొక రోజుతో ఎత్తుక్కోవాలి. మళ్ళీ వీడు వచ్చినా వస్తాడు. 1 2 3. ఏం చేస్తున్నావు? చస్తానయ్యా. అలా చచ్చిపోవడానికి వీల్లేదు. అడే నువ్వెవరు? సంఘ సంస్కర్తని. నువ్వా? వీళ్ళు సంఘానికి సేవ చేసుకో వెళ్ళు. అందుకే వచ్చా. నువ్వు బాగా చదువుకున్నట్టున్నావు. నీ భార్య పిల్లలు ఏం చేస్తున్నారు? 66 డిగ్రీలు, 6 అంకెల జీతం ఉన్నా ఇంకా నాకు పెళ్లి కాలేదు. ఎందుకంటే చేయడానికి తల్లిదండ్రులు లేరు, చూసుకోవడానికి అక్క చెల్లెలేరు. పైగా ఉన్న ఇల్లు ఆ కోర్టు లిటిగేషన్లో ఉంది కాబట్టి నేను అద్దె ఇంట్లో ఉంటున్నా, ఒక అనాథని. అవన్నీ దాటుకొని వచ్చేసరికి నాకు పెళ్ళి అయిపోయింది. అరవై డిగ్రీలు, 6 అంకెల జీతం ఉన్నా ఇంకా నాకు పెళ్లి కాలేదు. ఎందుకంటే చేయడానికి తల్లిదండ్రులు లేరు, చూసుకోవడానికి అక్క చెల్లెలేరు. పైగా ఉన్న ఇల్లు ఆ కోర్టు లిటిగేషన్లో ఉంది కాబట్టి నేను అద్దె ఇంట్లో ఉంటున్నా, ఒక అనాథని. అవన్నీ దాటుకొని వచ్చేసరికి నాకు పెళ్లి అయిపోయింది. 6 ఎకరం అమ్మేస్తే 6 కోట్లు వస్తుంది. నేనే ప్రొడ్యూసర్గా చేస్తాను. మంచి డైరెక్టర్ని చూసి పెట్టండి. కంటెంట్ డ్యూడ్ కథలక్కర్లేదు, డ్యూడ్ దొరికిందే కదా. ఆలోచించకుండా ముందుకు పదా. అలా సస్తూ పైకి వెళ్ళి చూస్తూ ఉండండి. సచిన్ శవాన్ని కూడా సెలబ్రేట్ చేస్తాడు ఈ కళారత్న. దట్ ఈజ్ క్రియేటివ్ డైరెక్టర్ కళారత్న. హలో బాబు, నేను చెప్పిన లొకేషన్ దగ్గరికి వస్తారా? విజిటింగ్ కార్డులో ఉన్న నీ ఫేస్బుక్ ఇన్స్టా ఐడీస్ ఓపెన్ చేసి చూశాను. బాగుందయ్యా. ఏంటి?
నీకున్న టాలెంట్కి ఇప్పటికే నువ్వే పెద్ద యాక్టర్ డైరెక్టర్ ఉండాలి. సార్ పెద్ద యాక్టర్ డైరెక్టర్ అవ్వాలంటే టాలెంట్ కాదు సార్ కావాల్సింది. టాలెంట్ లేకుండా ఎలా ఎదుగుతావయ్యా? ఇప్పుడు టాలెంట్ ఉందన్నావు కదా, మరి నేను ఎదిగానా? మరి ఎదగడానికి ఏం కావాలంటావు? స్నేహితుడు సార్. స్నేహితుడా? మరి అటువంటి స్నేహితుడు నీకు లేడా? సార్ స్నేహితులు అనేవారు చాలా మంది ఉంటారు సార్. కానీ ఏదో చిన్నపాటి అబ్బాయితో ఒక రోజు 2 రోజులు ఆఫర్లు ఇచ్చి 1000-2000 రూపాయలు చేతులు పెట్టి పంపిస్తారు సార్. వాళ్ళు ఇచ్చే రెమ్యునరేషన్ మన ఇంట్లో ఏదో రేషన్ కోసం ఉపయోగపడుతున్నట్టు వాళ్ళు ఇచ్చే బిల్డప్ మన లైఫ్ బిల్డ్ చేయడానికి కూడా పనికిరాదు సార్. మరి స్నేహితుడు అంటే నీ ఉద్దేశంలో? సార్ మనం అంటే ఇష్టపడేవారు, మన ఇష్టాలు తెలుసుకునేవాడు, మన రూపంతో, ఎత్తుతో, వయసుతో, రంగుతో సంబంధం లేకుండా మనల్ని ఎలా చూపిస్తే జనాలు ఇష్టపడతారో అలాగే తీసి చూపించేవాడు సార్. ఒక్క ముక్కలో చెప్పాలంటే మన చుట్టూ కథ తిరిగేలా రాసేవాడు. మనల్ని ప్రేమించే స్నేహితుడు ఇండస్ట్రీలో ఉండాలి సార్. మనం చేయలేనిది వాడు రాయడు, తీయడు, చూపడు. మనం చేయగలిగిందే వాడు తీస్తాడు, గొప్పగా చూపిస్తాడు, మెప్పిస్తాడు. మనం ఏం చేయలేమో దాన్ని అసలు వాడు టచ్ చేయడు సార్. సార్ నిజమైన స్నేహితుడు మన కోసమే కథ తీసి మనల్ని బాగా చూపిస్తాడు, అందరి చేత మెప్పింపు చేస్తాడు సార్. లేదా నీ ఎదుగుదలే నాకు ముఖ్యం అంటూ నువ్వు పెద్ద డైరెక్టర్ అవ్వు అంటూ పెట్టుబడి పెట్టే నిర్మాత మన స్నేహితుడై ఉండాలి సార్. అలాంటి నిర్మాత స్నేహితుడై ఉన్నప్పుడు మన లోపల ఉండే టాలెంట్ తప్పకుండా బయటకు వస్తుంది సార్. అలాంటి స్నేహితుడే మన పక్కనే ఉంటే తప్పకుండా విజయం సాధిస్తాం సార్. అలాంటి స్నేహితుడు దొరకనంత వరకు ఇదిగో ఇలా 100కి 1000కి కాదు మనం చచ్చిపోకుండా బతకడం కోసం ఎదురువాడు చస్తా ఉన్నా సరే, ఆఖరికి చచ్చేసాము వెళ్తా ఉన్నా సరే, దానికి వీడియో తీస్తే డబ్బులు వస్తాయేమన్నా సరే ఏళ్ళ గడిపేస్తుంటా సార్. మరి అటువంటి నిస్వార్థమైన స్నేహితుడు ఈ ప్రపంచంలో నీకు ఎక్కడ దొరుకుతాడయ్యా? స్నేహితుడు అంటే నిస్వార్థపరుడు అని ఎవరు చెప్పారు సార్? నా చేతులతో నా స్నేహితుడు సక్సెస్ అవ్వాలని కోరుకోవడం ఒక స్వార్థం సార్. సార్ ఈ సృష్టిలో స్వార్థం లేనిది తల్లి ప్రేమ అని అంటారు. తన కడుపును పుట్టిన బిడ్డ కాబట్టి నాన్న, చిట్టి, కన్న, బుజ్జి, నువ్వు పెద్ద అయితే ఇంజనీర్ అయితే అమ్మకి ఏం కడతావు, డాక్టర్ అయితే అమ్మకి ఏం కొనిస్తావు అంటూ గొంతెమ్మ కోరికలు తెలకుండా కోరేస్తుంది సార్. ఆఖరికి తన పిల్లల కోసం ప్రతి తల్లి తండ్రి వద్దులే బాగోదు సార్, తన మంచంపై తన పక్కింటి బిడ్డని పడుకోబెట్టుకుంటుందా సార్ ఏ తల్లేనా? చెప్పండి, తన బిడ్డ కాదు కాబట్టి. ఒకవేళ పొరపాటు నా బిడ్డ ఉచ్చపోస్తే సరే, వదినా నీ కొడుకు ఉచ్చపోసిండు అని చెప్పి వాళ్ళని పిలిపించి ఆ మూత్రాన్ని తుడిపిస్తుందే కానీ ఆమె మాత్రం తొడవదు. ఎందుకు? తన కొడుకు కాదు అని ఒక స్వార్థం. మరి నీకు అటువంటి స్నేహితుడు దొరకడంటావా? సార్ వెతికితే అలాంటి స్నేహితుడు దొరుకుతాడు అంటే ఈ ఇంద్రనగర్, కృష్ణానగర్లో అందరూ సినిమా ఆఫీసుల చుట్టూ తిరగడం మానేసి స్నేహితుల కోసం దేవుడు ఆడుతుంటారు సార్. అలాంటి స్నేహితుడు దొరకాలంటే దేవుడు ఆడితే దొరకడు సార్, దేవుడు పంపించాలి సార్. మనం ఇంట్లో పడుకున్నా సరే మన తలుపు తట్టి మరి మన కోసం అవకాశాన్ని ముందుకు తీసుకొస్తారు సార్. మన కోసం పడరాని పాటలు, మాటలు, అవమానాలు ఎన్నో ఎదురు చేస్తారు సార్. సార్ మన ఎదుగుదరే తనకు ముఖ్యం అనుకుంటాడు. మన టాలెంట్ని చూసి తన టాలెంట్గా మురిసిపోతాడు సార్. ఓ పిచ్చి స్నేహితుడు అతనే ఒక మంచి స్నేహితుడు. మరి అటువంటి స్నేహితుడు నీ జీవితంలోకి వస్తే గుండెల్లో పెట్టుకుంటాను సార్. సార్ ఈ పూట కడుపు నిండుందని ఎక్కడెక్కడికో వెళ్ళే మేము, చెప్పుకోవడానికి కూడా వీలు లేని పనులు చేసే మేము ఏదో వస్తుందని ఎవరెవరికో స్వీట్గా మాట్లాడించి, నవ్వించి, కవ్వించి మాట్లాడుతుంటాం సార్. అలాంటి మేము నా అభివృద్ధి కోరుకునే స్నేహితుడు నాకు ఎదురేదే నేను కాలుతో అనుకుంటాను సార్. లేదు సార్, నేను ఏం చేస్తే నా స్నేహితుడు సక్సెస్ అవుతాడో, నేను ఏం ఆలోచిస్తే నా స్నేహితుడు సక్సెస్ అవుతాడో అదే నేను ఆలోచిస్తాను సార్, అదే నేను చేస్తాను సార్. మరి ఆ స్నేహితుడు నేనే అయితే సార్ ఎస్, నీకోసం నేను 1 కోటి రూపాయలు పెడతాను. సినిమా తీయు, హిట్ కొట్టు. హిట్ కొట్టకపోయినా పర్వాలేదు, పాడు చేయండి సార్. కానీ నా కూతుర్ని హీరోయిన్ చేయాలి. సార్ మీ కూతురు నేను హీరోయిన్ చేయాలా? ఏ చేయలేవా? ఎందుకు చేయలేదు సార్? ఒక డైరెక్టర్ తలుచుకుంటే ఎవరినైనా హీరో చేయగలరు, ఎవరినైనా హీరోయిన్ చేయగలరు సార్. కానీ దానికి ఒక కండిషన్ ఉంది. చెప్పండి సార్, ఏంటి కండిషన్ అయినా? నువ్వు ముందు మా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి. సార్ నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలా? ఏ చేసుకోవా? ఎందుకు చేసుకోను సార్? అయినా 10 లక్షలు నాకు ఎందుకు ఇస్తున్నారు? నీ 10 కోట్లు విలువ చేసే ఇల్లు ఎక్కడ ఉంది? కోర్టులో ఉంది. మరి అది బయటికి రావాలంటే ఎంత ఖర్చు అవుతుంది? ఆ ప్లేడరు రాకపోకలన్నీ కలిపి 10 లక్షలు అవుతాయి సార్. నువ్వు మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటే 10 లక్షలు కట్టం ఇస్తాను, దాంతో ఇల్లు ఇడిపించుకో. నాలో ఏం చూసి అంత డబ్బు మీ అమ్మాయి నాకు ఇస్తున్నారు? నీ తెలివైన అమాయకత్వంలో ఉన్న గొప్ప మనసు, సంఘసేవ, అంతకు మించి మా ఆవిడికి మా అమ్మాయికి కావాల్సిన అన్ని క్వాలిటీస్ నీలో పుష్కలంగా ఉన్నాయ్యా. సార్ నాకే తెలియని
నాలో ఉన్న మంచి క్వాలిటీస్ ఏంటి సార్? రేపు మా ఇంటికి వస్తున్నాగా, అక్కడ వాళ్ళే చెప్తారు. రేపా? మీ ఇంటికి నేను ఎందుకు వస్తాను? నీకు పెళ్లి చూపులయ్యా. రేపా? ఉగాది, పైగా పాడ్యమితో పంది కూడా బయలుదేరుతుంటారుగా. ఏ కోర్టులో ఉన్న నీ 10 కోట్లు రేపు ఇస్తామంటే తీసుకోవా? ఒకవేళ నువ్వు ఇస్తావా? మంచి పనికి ముహూర్తం ఉండదు అన్నట్టు. మీ ఇద్దరికి పరిచయం లేకపోయినా లక్కీగా ఒకే ఏరియాలో ఉంటున్నారు కాబట్టి రేపిద్దరు కలిసి ఒకే క్యాబ్లో వచ్చేయండి. అన్ని షేర్ చేసుకో. అన్ని షేర్ చేసుకుని అంటే డబ్బులు కూడా ఉన్నా? అంతేగా మరి. మామగారు చాలా పీసులాగా ఉన్నారులే. షేరింగ్ అని కేరింగ్ అనుకోవచ్చుగా. అంటే కేరింగ్ అంటే జాగ్రత్త పరుడు, మనం జాగ్రత్తగా చూసుకుంటాను అర్థం. అంటే ఈ మాత్రం నాకు అర్థం కాలేదు, నీకు అర్థమైంది డిసైడ్ చేసావు. నేను సైడ్ చేసి ముందు. ఏంటి బ్రదర్ సైడ్ అంటున్నావు? సైడ్ కాదు, సూసైడ్ చేసుకోవాలనుకున్న మనిషి ఈ సైడ్ వచ్చేలా చేశాం కదా అని అంటున్నాను. అంతేనా? అంతే 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 అంతే. ఇదిగో సరోజ, ఈరోజు మన ఇంటికి పెళ్లి వాళ్ళు వస్తున్నారు. పండగ రోజు పెళ్లి వారేంటండి? ఈ కొత్త సంవత్సరంతో మన ఇంట్లో కొత్త కాంతులు వెలగాలని. నేను నీకు ముందే చెప్పాను కదా, నేను హీరోయిన్ అంత వరకు పెళ్లి చేసుకోనని. నిన్ను హీరోయిన్ చేయడానికే కదా మా పెళ్లి చేసేది. పెళ్ళైనాక హీరోయిన్ ఏంటండి? అమ్మా అయ్యో నా పిచ్చి తల్లి, నేను పెళ్ళే వద్దంటున్నానే. అదే నువ్వు హీరోయిన్ అయ్యేంత వరకు. మీరు ఇలా మంకు పట్టు కూర్చొని ఉంటే పెళ్లి కాదు కదా, అసలు హీరోయిన్ కూడా కాదు. అదేంటి అక్క పెళ్లి చూపులకి హీరోయిన్ అవ్వడానికి సంబంధం ఏంటి నాన్న? సంబంధం ఉంది కాబట్టి ఇన్స్టెంట్ గా 2 సంబంధాలు తీసుకొచ్చాను. 2 సంబంధాలా? దీనికి 2 ఎందుకు నాన్న? ఒకటి పెద్ద అమ్మాయి సీతకి, 2 చిన్న అమ్మాయి గీతకి. మరి నా కండిషన్స్? ఆల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. కాస్త అర్థం వెళ్ళి చెప్పండి నాన్న. ఒక అతను 6 అంకెలు జీతగాడు. నీ కండిషన్స్ పేపర్ అతనికి ఇవ్వు, నువ్వు అనుకున్నట్లు పాయింట్లు వస్తేనే అసలు పాయింట్కి వెళ్దాం. ఇంకొక ఆయన క్రియేటివ్ డైరెక్టర్. నిన్ను హీరోయిన్ చేయమంటూ ₹1 కోటి పెట్టుబడి పెడతామని ఆఫర్ ఇచ్చాము. పైగా నిన్ను పెళ్లి చేసుకోవాలని కూడా కండిషన్ పెట్టాము. పెళ్లి చేసుకున్నాక అక్కని హీరోయిన్ చేయకపోతే? అందుకే కదే వాడి జుట్టు మన చేతిలో ఉండేలా నాన్న ఇంటికి అల్లుడిగా తీసుకొచ్చేది. ఒకవేళ నన్ను హీరోయిన్గా చేయలేదే అనుకో, సింపుల్గా బ్రేకప్ చెప్పి 2 పెళ్లి చేసేసుకుంటా. బ్రేకప్? సెలబ్రిటీ స్టేటస్ రావాలంటే ఇలాంటి బ్రేక్స్ పడాలిలే నాన్న. మీకేం తెలియదులేండి, కూర్చోండి. పెళ్లి వారు వస్తున్నారు అన్నారు కదా, ఆ పనులన్నీ చూడాలి. అవును, మన పెద్ద అమ్మాయిని చూసుకోవడానికి క్రియేటివ్ డైరెక్టర్ వస్తున్నాడు అన్నారు కదా, మన అమ్మాయిని కూడా క్రియేటివ్గా తయారు చేయాలి. ఎందుకంటే పెళ్లి సెట్ అవ్వాలి కదా. ఏంటి అల్లుడు గారు అలా చూస్తున్నారు? అల్లుడు గారు అంటే అత్తయ్య గారు చెప్పాను కదా, అది క్యారెక్టర్ అసెస్మెంట్ అంటే. ఏం లేదండి, నేను కొంచెం క్రియేటివ్ డైరెక్టర్ కదా, అంతే క్రియేటివ్ గా చూస్తున్నాను ప్రతిదీ. అల్లుడు గారు మీరు క్రియేటివ్ డైరెక్టర్ అని మా అమ్మాయిని కూడా క్రియేటివ్ గా చూపిద్దాం అనుకుంటున్నాం. అంటే ఎలాగా? మొదట కాళ్ళు చూపిస్తాం. ఓ బాటమ్స్ సూపర్. అయ్యో ఇంకొంచెం టిల్టప్ లో నడుము చూపిస్తాం. అక్కడ నాకు తెలుసు, ఇంకొంచెం టిల్టప్ చేస్తే క్లోజ్ లో ఫేస్ చూపిస్తారు. అది అది సినిమా లాంగ్వేజ్. ఏదైనా సరికి ప్రొడ్యూసర్ అంటే ప్రొడ్యూసర్, డైరెక్టర్స్. మీరు సింక్ అయ్యారు నాకు. అత్తగారు మా బాగా సింక్ అయ్యారు. ఇప్పుడు క్రియేటివ్ గా పెద్ద కూతురు వస్తుంది ఫస్ట్, తర్వాత చిన్న కూతురు. అంతే కదా మావయ్య? రండి. అందరూ బాగున్నారా? అమ్మాయిలకు సంబంధాలు వచ్చేదినా అన్ని మీ సమక్షంలోనే జరగాలి. తప్పకుండా మీరు అన్ని చూసి దగ్గరుండి చెయ్యాలి. కూర్చోండి. అబ్బాయిలు పెళ్లి కొడుకులు క్రియేటివ్ డైరెక్టర్. బాగున్నారా? ఈయన పాటలు అమ్ముకుంటాడు. అయినా బాగానే ఉన్నాడండి పిల్లాడు. అవునండి, బాగుంటాడు. అమ్మాయిని పిలిపించారమంటారా? పిలిపించండి, మరి లేట్ ఎందుకు? అమ్మాయిలు రండమ్మా. అల్లుడు గారు ఇప్పుడు పాదాలు చూపిస్తాం. పాదాలు రండి. అది వచ్చింది బాబు. సూపర్ సూపర్. పాదాలు చాలా బాగున్నాయి, సన్నంగా హంస నడిచినట్టుంది. ఇలాంటి పాదాలు నాకు కావాలి. ఐఎమ్ క్రియేటివ్ డైరెక్టర్. ఇంకా టిల్టప్ చేస్తే నడుమల్లుడు గారు.
రాఘవేంద్ర గారి సినిమాకి నడుము కరెక్ట్ చూడప్పుడు తలదు మనకే అసలేంది ఏంటి అదే కదా మొఖం మొఖం మొఖము మొఖము చూసేది అసలు ఎంత అందంగా ఉందో. షాట్ ఓకే షాట్ ఓకే 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 మా అమ్మాయి ఓకే కదా? 100 days 100 crores ఇంకేముంది? పెళ్ళ 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 నెక్స్ట్ ఈడిది కానివ్వండి ఓకే నేనైతే అమ్మాయికి నచ్చినట్టు ఆల్మోస్ట్ వాళ్ళు చూద్దాం నువ్వు నచ్చొచ్చు నచ్చకపోవచ్చు నేను డైరెక్ట్ కదా పర్వాలేదు పిలిపించండి పిలిపించండి మా వరదల్ని అమ్మాయి రామ గీత తల్లిదండ్రులు ఉన్నారా? అక్క చెల్లెళ్ళు ఉన్నారా? 6 అంకెల జీతం ఉందా? ఒక్క అంకె కూడా తగ్గదు. ఓకే. ఎంతవరకు చదువుకున్నా? 66 డిగ్రీలు చేశాను. చెప్పంటారా? సొంత ఇల్లు ఉందా? ఉంది. కోర్టు కోర్టు పక్కన ఉంది ఇల్లు. అయితే నాకు ఓకే. ఓకే 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 అదృష్టం కంగ్రాచులేషన్స్. అబ్బాయిలు మీకు అమ్మాయిలు నచ్చారా? నచ్చారు నచ్చారు నచ్చారు. శబాష్. మరి రేపు పొద్దున పెళ్ళి అయ్యాక పిల్ల లావు అయిపోయింది అనుకో, సినిమా యాక్టింగ్ చేయడానికి మానేయరు కదా, హీరోయిన్ గా చేయడం మానేయరు కదా. రేపు పెళ్ళైన వరకు కాదు, రాత్రికి ఆమె లావ్ అయిపోయిందని చెప్పండి, తెల్లవారిసరికి కూడా నేను ఓకే. పెళ్లికి ముందు ఒక మాట, పెళ్లికి తర్వాత ఒక మాట ఉన్నది కళారత్నకి. వెరీ వెరీ గుడ్ వెరీ గుడ్. అయితే నాకు కొన్ని డౌట్లు ఉన్నాయి, అడుకో. నేను తరపున అడుగుతాను. రేపు మా తమ్ముడిది నిజమైన డిగ్రీలు కాదు దొంగ డిగ్రీలు అని తెలిసింది, నేను చూసుకుంటాను కదా. తర్వాత తనది జుట్టు ఒరిజినల్ కాదు హెయిరింగ్ అని తెలిసింది, నేను చూసుకుంటాను కదా. ఇల్లు ఇతంది కాదు అది ఎక్కడో పోర్ట్, నేను చూసుకుంటాను కదా. కాదో తెలిసింది, అప్పుడు మీ అమ్మాయి ఇతన్ని వదిలేస్తుందా? మా గీత దాటదు. మరి సీత? మా సీత అస్సలు దాటదు. మా వదినమ్మే సాక్ష్యం. అంతే 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 అంతే. మామా మజాకా కార్యక్రమంలో చిన్న విరామం. మామా మజాకా కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఎట్టకేలకు ఇద్దరమ్మాయిలకు వారి ఇష్ట ప్రకారం పెద్ద కూతురికి క్రియేటివ్ డైరెక్టర్ని, చిన్న కూతురికి 6 అంకెల జీతం ఉన్న ఎవరూ లేని వంటరోడికిచ్చి పెళ్లి చేశాడు మల్లేశం. ఇక ఇంకో అసలు కథ ఇప్పుడు మొదలైంది. 1000 అబద్ధాలాడైనా ఒక పెళ్లి చేయాలంటారు. కానీ మల్లేశం ఆడిన కేవలం చెరో అబద్ధం బయటపడ్డాయి. ఇంకేముంది, అల్లుళ్ళ దిమ్మ తిరిగిపోయింది. అంటే నువ్వు సన్నంగా ఉన్నట్లు లైవ్ గ్రాఫిక్స్ చూపించి నన్ను మోసం చేశారన్నమాట. అంటే నీ సొంత ఇల్లు కోర్టులో ఉందన్నమాట. ఇగో ఇస్తానన్న కట్నం ఇస్తే నేను ఇలా వెళ్ళి అలా తీసుకొచ్చాను. ఇప్పుడు నేను నిన్ను హీరోయిన్గా ఎలా చేయాలబ్బా? గ్రాఫిక్స్లో తగ్గిస్తారు కదా. నేను హీరోయిన్ చేయడం చాలా కష్టం, కానీ సుఖంగా పిల్లలకి అన్నాం పద. మీరు ముందు నన్ను హీరోయిన్గా చేశాకే అంతటి వరకు ఇక్కడ ఓన్లీ భోజనం. అంతవరకు లేదు, కనీసం నీకు ఇంట్లో భోజనం కట్నం అంటూ ఇస్తే అది నువ్వు కోర్టులో నీ సొంతిల్లు గెలిచి చూపించాకి. కాదు కూడదు అంటే నువ్వు నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నావని నిన్ను కోర్టులో వేస్తాను. దానికి మా ఊరంతా సాక్ష్యం. అన్నయ్య మన పరిస్థితి ఏంటి ఇలా మారిపోయింది? ఇల్లు కోర్టులో ఉందనే విషయం దాచిపెట్టి అబద్ధం ఆడింది నువ్వు, అమ్మాయి లావుగా ఉందనే విషయాన్ని దాచిపెట్టి అబద్ధం ఆడింది వాళ్ళు, నేను కాదు. అయినా నాకెందుకు కర్మ? కనీసం నీకు ఇంట్లో భోజనాన్ని ఉంది, నాకు అది కూడా లేదు. చెప్పాను కదా, అబద్ధం నీ సైడ్ ఉంది, నా సైడ్ నుండి వాళ్ళు అబద్ధం ఆడారు, అందుకే అది నాకు ఆఫర్. అన్నయ్య ఏం తెలియనట్టు మాట్లాడతావే? అబద్ధం ఆడింది నేనా? ఇవా మన మామగారే నా నోరు నొక్కి మరీ అబద్ధం చెప్పించారు. భోజనమా ఎలా వాళ్ళకి చేసేస్తాం, మరి శోభనం
వేరే ఆప్షన్ కూడా లేదు నాకు. నాకంగా ఆప్షన్ ABCD అని మాట్లాడుతున్నావు. ఇగో అబద్ధం అటున్నా ఇటున్నా కటింగ్ పడింది మాత్రం మన ఇద్దరికి. ఇప్పుడు దీన్ని బట్టి ఏమర్థమైంది? ఆకెళ్ళి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళెళ్ళి ఆకు మీద పడ్డా, సెన్సార్ కట్టడం మనకే. శ్రీనివాస్ గారు మీరా? ఎలా ఉన్నారు? ఫైన్. ఎన్నాళ్ళైంది మిమ్మల్ని చూసి? ఎన్నాళ్ళు అనకూడదు, ఎన్నేళ్ళు అయింది అనాలి. సరిగా ఏం చేస్తున్నారు ఇప్పుడు? నవ్వు నవ్వించు దూరదర్శన్ యాదగిరిలో వీక్లీ మనం యాంకర్. చూస్తున్నానండి, అదరగొడుతున్నారుగా. నీకు నాపై ఉండే అబ్బాను, అందుకే అదరగొట్టినట్టు కనిపిస్తుంది. సరే కానీ ఎందుకు ఇంత షన్నుగా రమ్మన్నారు? నేను ఒక మూవీలో యాక్ట్ చేస్తున్నా, అందులో ఒక క్యారెక్టర్ ఉంది. డైలాగ్స్ చూస్తే మీరే గుర్తొచ్చారు, దానికి మీరైతే సూటబుల్ గా ఉంటారని. ఇంకో విషయం ఏంటంటే అది నా హస్బెండ్ క్యారెక్టర్. అంటే మన ఇద్దరు మొగుడు పిల్లలు అనమాట. అయితే డైలాగ్స్ ఇవ్వాల్సిందే. స్క్రిప్ట్ ఇస్తేనే కనుక యాక్ట్ చేయరా? అలానే కాదు, ఇస్తే బాగుంటుంది. మీరు ఎన్నిసార్లు కాల్ చేయగానే స్క్రిప్ట్ ఆడకుండా రాలేదు. డైరెక్టర్ గారు ఈయన మిస్టర్ శ్రీనివాస్. స్క్రీన్ నేమ్ కళారత్న. స్క్రిప్ట్ కావాలంటండి. అక్కర్లేదు. షూటింగ్ ఎప్పుడు ఎక్కడ చెప్పండి, డైరెక్ట్ గా వచ్చేస్తాను. స్పాట్ లో చెప్పండి, యాక్ట్ చేస్తాను. దట్ ఈస్ కళారత్న. నాకు తెలుసండి మీ టాలెంట్. ఓకే డైరెక్టర్ గారు, సీన్ రెడీ. ఇది ఎప్పుడు షూట్ ఏంటి? నా రేపు రాత్రి సేమ్ టైం సేమ్ లొకేషన్ సార్. ఓకే డన్. ఓకే కెమెరా పైన టేక్ రోల్. అద్దంలో నీ మొహం చూసి మురిసిపోవడం కాదు, టోటల్గా నీ బాడీ ఎప్పుడైనా చూసి ఏడ్చావా? నువ్వు తీసిన సినిమా బిగ్ స్క్రీన్ మీద చూసి ఎడుస్తాలే బావా. అంటే ఆకారం చూసా? కాదు, నేను హీరోయిన్ అయ్యానని నువ్వే చేసావని. నేను నిన్ను హీరోయిన్ చేయాలి. ఎలా? కెమెరా పెట్టి. కెమెరా పెట్టి ఆ పెట్టిలో నువ్వు పడతావా? నేను పడగొట్టలేవా? చెడగొట్టలేను. నేను చితక్కెడతా. ఎవరిని, నన్నా ఆడియన్స్నా? కాదు బావా, నువ్వు ఇచ్చిన పాత్రని. ముందు ఆ కాలు పాత్ర ఎత్తి నీ కాలు కింద పడితే ఏ పాత్రైనా చితికిపోవలసిందే. నా కాలు బరువు కన్నా నీ మాటలు బరువు లేదా బావా? అంటే నా కాలు స్పర్శ తగిలి పాత్ర చితికిపోవచ్చేమో కానీ ఏ స్పర్శ తగలకుండా హృదయంలో చితక్కొట్టేస్తారు కదా, అదే మీ డైలాగులతో. చూడు బావా, నువ్వు నన్ను ఎప్పుడు హీరోయిన్ చేయగలవు తెలుసా? నాపై పూర్తి ప్రేమ చూపించినప్పుడు. నువ్వు ఇచ్చిన పాత్ర నేను ఎప్పుడు బాగా చేయగలను తెలుసా? ఆ పాత్రకు నేను బాగా ప్రేమించినప్పుడు. నిన్ను మా నాన్న నాకు ఇచ్చి చేయడానికి కారణం ఏంటి తెలుసా? నువ్వు పెద్ద తోపు అని కాదు, నీకు ప్రేమించడం తెలుసని, ప్రేమ విలువ తెలుసని, నీతో స్నేహం చేస్తే తన కూతురు మహారాణిగా ఉంటుందని. బావా, ఇక్కడ ప్రేమ లేనప్పుడు ఐశ్వర్యరాయ్ కూడా కల్పనారాయ్లా ఉంటుంది. అదే మనస్ఫూర్తిగా ప్రేమించి చూడు, కల్పనారాయ్ కూడా ఐశ్వర్యలా కనిపిస్తుంది. నన్ను ప్రేమతో చూడు బావా, అప్పుడు నేనంటే ఇష్టమే కాదు, నా ఇష్టాలు కూడా నీకు ఇష్టంగా కనిపిస్తాయి. ఈ సినీ ప్రపంచానికి నన్ను ఇష్టపడేలా చూపిస్తావు. ఈ పాత్రకు నేనే కరెక్ట్ అనేలా నువ్వు నన్ను చూపించగలవు. సక్సెస్ అయిన వాళ్ళతో సక్సెస్ అవ్వడం గొప్ప కాదు బావా, నాలాంటి కొత్త వాళ్ళతో పెట్టి సినిమా తీసి చూడు, హిట్ కొట్టి చూడు, అప్పుడు ఈ ప్రపంచం నేను ఎక్కడికో తీసుకెళ్తుంది. మా నాన్నతో అన్నా ఉంటే కదా, నువ్వు డైరెక్టర్ అవ్వాలంటే నీకు స్నేహితుడు కావాలని, మరి నేను హీరోయిన్ అవ్వాలంటే నాకు స్నేహితుడు కావాలిగా. ఆ స్నేహితుడు నువ్వు కాలేవా బావా? నీ సినిమాలో నన్ను హీరోయిన్గా చేయలేవా? ఆ సత్తా నీకు లేదా? నువ్వు ఒక్కసారి నన్ను హీరోయిన్గా చేసి చూడు, నిన్ను నా హృదయంలో పెట్టుకుంటా. సెంటిమెంట్గా ఫీల్ అవుతున్నావు బావా? రేపు నువ్వు తీసిన సినిమాలో ఇంకా బాగా యాక్ట్ చేస్తాను బావా, ఎందుకంటే అప్పుడు కెమెరా ఉంటుంది కదా. సూపర్. ఎన్నాళ్ళో వేచిన శోభనం ఇంకా ఎదురవలేదేని, ఈ చీకటి పడదేని. అనయా ఏంటి అంత తీక్షణంగా ఆలోచిస్తున్నావు? సినిమా చేస్తున్నాను భయ్యా. ప్రొడ్యూసర్ దొరికాడా? మామయ్య గారే ప్రొడ్యూసర్. మన మామగారు ప్రొడ్యూసరా? మరి వదిన హీరోయిన్ పెట్టాలిగా. నా సినిమాకి హీరోయిన్ నీ వదినే. మరి సెట్ అవుద్దా? నీ వదిన మాత్రమే సెట్ అవుద్ది, ఆమె మాత్రమే చేయగలదు అనేలా రాస్తాను, తీస్తాను, చూపిస్తాను, జనాలందరి చేత శహబాష్ అనిపిస్తాను. సినిమా అయిపోద్ది, తీసేస్తావు, శోభనం కూడా అయిపోద్ది. మరి నా శోభనం అన్నయ్య ఇంకో 2 సంవత్సరాలు అయితే నేను శోభనం కూడా పనికిరాను అన్నయ్య. నీకు శోభనం కావాలి, నీ భార్యని నాకు అప్పచెప్పు, శోభనం నేను.
నీ భార్యకి నాకు శోభనం కాదు. నువ్వు నాకు నీ భార్యను అప్పచెప్పితే ఆ శోభనం ఏదో నేను నీతోనే నీ భార్యకి జరిపిస్తాను. ఓ నా భార్యతో నాకు శోభనం. అమ్మయ్యా బతికించావు. గాబరికి ఎదవకి. అవును నువ్వు సినిమా చేస్తే నాకు శోభనం ఎలా అవుద్ది? నీకేం కావాలి? శోభనం. శోభనంకి ఏం కావాలి? ఇల్లు కావాలి. ఇల్లుకి ఏం కావాలి? డబ్బులు కావాలి. ఆ డబ్బులు ఎంత కావాలి? 10 లక్షలు. అది నేను ఇస్తాను. నువ్వు సినిమా చేస్తావు, సరే బాగుంది. శోభనం చేస్తాను, 10 లక్షలు నువ్వు ఎలా ఇస్తావు? నేను షూటింగ్ చేయడం కోసం మావయ్య గారు ₹1,00,00,000 నాకు ఇస్తామన్నారు. ఆ ₹1,00,00,000 నుండి 10 లక్షల రూపాయలు అమౌంట్ నీకు ఇస్తా. మావయ్య ₹1,00,00,000 ఇస్తా అన్నాడు. నాకేంటి 10 లక్షలు ఇస్తా అన్నాడు? నీకు 10 లక్షలు ఇస్తామనేది కట్నం, నాకు ₹1,00,00,000 ఇస్తామనేది ఖర్చులకి. అంటే మీ వదిన హీరోయిన్ గా పెడితే ఖర్చులుగానే ఇస్తాడు. కట్నంకి ఖర్చులకి తేడా లేదా? ఇందులో నాకు ఒక్క పైసా కూడా మిగలదు. ఒక్క పైసా కూడా మిగలదు. నాకు అదే కావాలి. నేను ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలి కాదు, నీ భార్యని, అంటే నీకు అర్థమేంటి చెప్తాను. ఏ కండిషన్లో నేను నీ వదిన్ని నా భార్యగా యాక్సెప్ట్ చేశాను? పెళ్లి చూసినప్పుడు నా భార్య నడు, వదిన తలకాయ. అంటే బాడీ మొత్తం నీ భార్యది, తలకాయ మాత్రం నీ వదింది. పెట్టి చూపించారు. ఇప్పుడు నా తలకాయ ఉపయోగిస్తాను. అది ఎలా? ఎలా అంటే నీ భార్య మొత్తం బాడీని పెడతా, నా భార్యని తలకాయ పెడతా. దీంతో మ్యాచ్ చేసి సినిమా తీస్తా. సినిమా మొత్తం నీ భార్య ఉంటుంది, బాడీ మాత్రం. సినిమా మొత్తం నా భార్య ఉంటుంది, తలకాయ మాత్రం. దాంతో ఏంటంటే సినిమా హిట్ అవుద్ది, నీ వదిన హీరోయిన్ అవుద్ది, నేను డైరెక్టర్ అవుతాను. మావయ్య గారు ఇచ్చిన ₹1,00,00,000 నుండి 10 లక్షల రూపాయలు కమిషన్ గా నీకు ఇస్తాను. కోర్టులో ఉన్న ఇల్లు విడిపించుకో. చెవులో పూలట. వదిన కంటే సినిమా పిచ్చింది, మరి మా ఆవిడకి లేదుగా. ఒప్పుకుంటుందా? ఒప్పుకుంటది, ఎందుకంటే నువ్వు ఒప్పిస్తావు. నేను ఎందుకు ఒప్పించాలి? శోభనం నీది, ఇల్లు నీది, డబ్బు నీది. మరి ఆలోచన ఆచరణ చేసి ఒప్పించిన ఎవరు ఒప్పించాలి? అది కూడా నేనే ఒప్పించాలి. అందుకనే ఆలోచించు, ఒప్పించు. ఆమె రావడం కోసం ఓ మార్గం ఆలోచించు. ప్లీజ్ మాయా, నువ్వే ఇగో దారి చూపి మాయా. చూడు సరేజా, అది నీ వల్ల అవుద్దు, ఎలాగైనా నువ్వే చెప్పాలి ప్లీజ్. తల మాత్రం నీదే ఉంటుంది, కేవలం నీ బాడీ మాత్రమేనే. నా కోసం తలుపవే. అబ్బా కాదనకే చెల్లే. ఏ థ్యాంక్ యూ. పెద్దలుడు సీతను హీరోయిన్ గా పెట్టి, అంటే తలకాయ ఆమెది, మొండెం మొత్తం చిన్న కూతురు గీతది చూపించి మామగారు ఆఫర్ ఇచ్చిన ₹1,00,00,000 కాదు, అత్తగారు చెప్పిన అరెకరమూ కాదు, ఏకంగా ఉన్న 2 ఎకరాలు అమ్మించి సినిమా తీసి పూర్తి చేశాడు. వచ్చిన ఉగాదికి రిలీజ్ చేసి ఫైనల్ గా హిట్ కొట్టి 10 ఎకరాలకు సరిపడా కలెక్షన్స్ వసూలు చేశాడండోయ్. ఇచ్చిన మాట ప్రకారం పెద్దల్లుడు చిన్నల్లుడికి ప్లీడర్కి కట్టవలసిన డబ్బులు కూడా ఇచ్చాడు. కోర్టులో నుండి సక్సెస్ఫుల్ గా 10 కోట్ల రూపాయల తన సొంత ఇంటిని కూడా గెలుచుకున్నాడండి. ఉగాది కల్లా సొంతింటి వాడయ్యాడు. ఏదేమైనా మా అల్లుళ్ళు వెరీ గుడ్. మా పెద్దోళ్ళు సినిమా తీసి హిట్ కొట్టి నా కూతుర్ని హీరోయిన్ చేశాడు. నా చిన్నోడు కోర్టులో కేసు కలిసి తన ఇంటిని సొంతం చేసుకున్నాడు. అవునన్న, తను ఒక్కడే ఒంటరి పోరాటం చేసి గెలిచాడు. శభాష్ అండి. గీత, నాది ఒంటరి పోరాటం కాదు, నా గెలుపు వెనక మా అన్నయ్య ఉన్నాడు. నేనేం చేశాను తమ్ముడు? ఏదో సినిమా తీశాను, మీ వదిన పెట్టంతే. లేదన్నయ్య, నీ విజయంలో నన్ను భాగస్వామ్యం చేశాను. మనిషికి ఉండాల్సింది బలం కాదు, బలగం. వదిన చూడండి వదిన, మనిషికి నా అనేవాళ్ళు తోడున్నారు అనే ఆలోచన ఉంటే చాలు. ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కించగలదు, సప్త సముద్రాలను దాటించగలదు. నీకు మా అన్నయ్య తోడుగా ఉన్నాడు. చూడండి అత్తయ్య, మనిషికి కావాల్సింది బంధం, బంధుత్వాలు. ఎందుకంటే బంధుత్వం అనేది మనిషి జీవితానికి ఆధారం. గీత, నేను పెళ్లి చూపుడికి వచ్చిన రోజు నువ్వు కండిషన్ పెట్టి ఒక లిస్ట్ ఇచ్చు. ఆ లిస్టులో అమ్మ ఉండకూడదు, నాన్న ఉండకూడదు, చెల్లి ఉండకూడదు, అక్క ఉండకూడదు అని ఇంత పెద్ద లిస్ట్ ఇచ్చు. కానీ ఈరోజు అమ్మ రూపంలో అత్తయ్య, నాన్న రూపంలో మామయ్య, దేవుడిచ్చిన అన్నయ్య, వదిన, నువ్వు ఇంతమంది ఉన్నారు కాబట్టి ఈరోజు నేను గెలవగలిగాను. ఏం గీత, నేను ఇప్పుడు ఒంటరిగా గెలిచాను? నేను ఇప్పుడు ఒంటరి వాడినా? చెప్పు గీత. సరే తమ్ముడు, పద మన కొత్త ఇంటికి వెళ్ళి ఉగాది పండుగ చేసుకుందాం. ఆగండి ముందు మా ఇంట్లో పచ్చడి చేసుకుని తర్వాత మీ ఇళ్ళకి వెళ్దాం.
లేదంటే మాయగారి పని పచ్చడైపోతుంది అత్తగారి దగ్గర. తండ్రి ప్రేమ లాంటి తీయదనం, అత్తగారి పెత్తనంలో ఉండే చేదు గుణం, అల్లుడి గారు విరుపు మాటల్లా ఉండే పులుపు, మరదల్లి పొగరలా ఉండే ఒగరు, బావగారిలోని వెటకారం, తోడు కావాల్సిన ఉప్పు అన్నీ కలిస్తేనే సంసారం, లేదంటే సన్యాసం. అందుకే అంటారు షడ్రుచుల సమ్మేళనమే ఉగాది మన కలియుగానికి ఆది. అందరూ నాతో కలపండి. తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు.